హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. నా స్టైల్లో చేయండి. టిఫిన్ కూడా అన్నం తిన్నట్టు తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు పల్లీలలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలు యాడ్ చేసుకోండి. పల్లీలు యాడ్ చేసుకున్న తర్వాత మంటని కేవలం లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే బయట ఫ్రై అవుతాయి కానీ లోపల ఫ్రై అవ్వవు అనమాట. అందుకని లో ఫ్లేమ్లో చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏదన్నా యాడ్ చేసుకోండి. నేనైతే 5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది చట్నీ. కరివేపాకు పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని 3 టేబుల్ స్పూన్స్ పుట్నాలు, 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి. 3 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, చిన్న రెమ్మ చింతపండు, కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. మీకు చట్నీ 2 to 3 డేస్ పాటు స్టోరేజ్ ఉండాలంటే చట్నీ గట్టిగా రుబ్బుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేకపోతే నార్మల్గానే పల్చగా రుబ్బుకుని తాలింపు వేసేసుకోండి చట్నీలోకి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసి తాలింపుని బాగా ఫ్రై చేసుకుని దింపే ముందు కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుని తాలింపుని చట్నీలోకి యాడ్ చేసేసుకోండి. చట్నీలోకి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఇంకా టిఫిన్లోకి సర్వ్ చేసుకోండి. ఏ టిఫిన్లోకైనా సరే ఈ చట్నీ అదిరిపోతుంది. ఎప్పుడు మీ స్టైల్ చట్నీ కాకుండా నా స్టైల్ చట్నీ ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. చెప్పాను కదా, చట్నీ స్టోరేజ్ ఉండాలంటే మాత్రం గట్టిగా రుబ్బుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డెఫినెట్గా ట్రై చేశాక నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.